తమిళనాడులో విజయ్ గెలిస్తే ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ విజయ్ స్టేటస్లు పెడతా ఉన్నారు, అంత ఖాళీగా ఉన్నారా అని చాలామంది సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. నేను కూడా పెట్టా స్టేటస్, మా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా చాలామంది పెట్టారు. సో ఎవరు ఎక్కడి నుంచి పెట్టారనేది నాకు తెలియదు, కానీ నేను ఉండేది నెల్లూరులో. నా చుట్టుపక్కల వాళ్ళు ఉండేదంతా గూడూరు, కావలి, ఒంగోలు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, తడ, ఈ ఏరియాలో వాళ్ళందరూ ఎందుకు పెడతారు అంటే, మాకు చెన్నై 2.5 గంట ఇక్కడ నుంచి, నెల్లూరు నుంచి. సో ఏ హాస్పిటల్, ఏ ఎమర్జెన్సీ ఉన్నా చెన్నైకే వెళ్ళాలి. సో చెన్నైలో ఒక మంచి గవర్నమెంట్ వస్తే మాకు ప్లస్ అవుద్ది. చెన్నైలో ఒక విజయ్ లాంటి హీరో సీఎం అవుతున్నాడు అంటే హ్యాపీయే. అందులో విజయ్ హీరోగా అందరికి తెలుసు ఇక్కడ, కాబట్టి అందరు స్టేటస్లు పెట్టారు. ఇంతకీ ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఏ ఎమర్జెన్సీ ఉన్నా సడన్గా పోవాలంటే చెన్నైకి వెళ్ళాలి హాస్పిటల్స్కి చాలా సందర్భాల్లో. సో చెన్నై చాలాసార్లు కాపాడింది కూడా ఈ నెల్లూరు చుట్టుపక్కల ఉండే ప్రజల్ని, ఎమర్జెన్సీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలంటే. అందుకే ఆ ఎఫెక్షన్తోనే హీరో విజయ్ కూడా సినిమాల పరంగా అందరికి తెలుసు కాబట్టి ఆ హైప్లో పెట్టాం. నేనైతే అందుకే పెట్టా, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మారితే హ్యాపీ కదా అని. సో మీరు ఎందుకు పెట్టారనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్లో తెలియజేయండి, మాట్లాడుకుందాం.